అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి వచ్చి అంత 3-4 రోజులు అయితలేదు. 3-4 రోజులంటే మొన్న ఫ్లైట్ వచ్చిన తర్వాత టేక్ ఆఫ్ చెప్పలేదు అని చెప్పేసి మళ్ళా 20 నిమిషాలు వాతావరణ సమస్యల వల్ల టేక్ ఆఫ్ చెప్పలేదు అని చెప్పేసి 20 నిమిషాలు గాల్లోనే అయింది, గాల్లోనే మళ్ళీ అది చేసిర్రు అని చెప్పేసి విన్నాం కదా. తర్వాత మళ్ళీ 20 నిమిషాలు అటు ఇటు తిరిగి 8 గంటల 31 నిమిషాలకు ల్యాండ్ అయింది కింద. ఆ రోజు పోయొచ్చిందంటే మళ్ళీ ఎంబటే అంత 5-6 రోజులు కూడా కాలే ముఖ్యమంత్రి గారు పోయొచ్చి మళ్ళీ ఇప్పుడు 75వసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిండోళ్ళ. ఢిల్లీకి ప్రయాణం కట్టి ఏం చెప్తారు ఈ అంశం మీద అంటే, మేము కేంద్ర మంత్రులను కలవడానికి పోయినాము, అట్లా ఇట్లా అల్లం బెల్లం లచ్చిపొట్టు ముచ్చట్లన్నీ చెప్తారు. కానీ అసలు కథ వేరే ఉన్నది. ఆ కథ ఏంది, ఆ లెక్క ఏంది, మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, 75వసారి ఢిల్లీకి పోయిండు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. నిజంగా చెప్పాలంటే ఆయన అత్తున్న పోతున్న రామచిలుక అన్నట్టు అయిపోయింది. ఒకవైపు రాహుల్ గాంధీ ఈయన ఎన్ని తప్పులు చేసినా, ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ఆయన ఈ రేవంత్ రెడ్డికి అక్కడ పోతే ముఖం మీద డోర్లు వేసిన అసలు ఇంత కూడా పట్టించుకున్న పాపాన పోతలేదు. ఎన్నికల ముంగట్నేమో ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా అలవిగాని హామీలన్నీ ఇచ్చిపోయిండు. యూత్ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పేసి, ఇట్లా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఇట్లా ఎన్నో విధాల హామీలు ఇచ్చుకుంటా పోయిరు. మరి ఆ హామీలు ఏడదాకా వచ్చినాయి, ఏమవుతుంది, ఏం కథ, ఇచ్చిన దాంట్లో ఒక్కటన్నా అమలు చేస్తుర్రా, చేస్తలేరా అని ఇటాకల మర్రి చూసింది లేదోళ్ళ. ఏంటంటే మొన్న కమిటీలు వేసిర్రు, కోఆర్డినేషన్ కమిటీలు అని వేసిర్రు. కోఆర్డినేషన్ కమిటీలు అని చెప్పేసి వేసిన తర్వాత రేవంత్ రెడ్డి పవర్స్ అన్ని కట్ చేసిర్రు. ఇంతకుముందేమో ఎన్నో కొన్ని పవర్స్ ఉండే ఆయనకు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పిర్రు, స్పీడ్కు కొంచెం బ్రేకులు వేసుకోవాలి, బ్రేక్ కట్టలు వేసుకోవాలి, అందరితోని సీనియర్లతోని కలిసిమెలిసి పోవాలి, సీనియర్లను కలుపుకొని పోవాలి అని చెప్పేసి అప్పుడు చెప్పిర్రు. మళ్ళీ మధ్యలో చెప్పిర్రు. కానీ ఆయనకు సరైన పనిష్మెంట్ అన్నట్టు మాత్రము ఏది లేకుండే. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఆయన మీద మర్రవాడి, లేకపోతే నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి నీ కుర్చీ దించేస్తామని చెప్పేస్తే ఇక్కడ నుంచి పోయే మూటలు అక్కడికి పోవు. కాబట్టి చాలా భయపడ్డారు. అంతా 3-4 రోజుల కింద కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ కోఆర్డినేషన్ కమిటీ చేసిండ్రు. దానికి కేసీ వేణుగోపాల్ వస్తారు, కేసీ వేణుగోపాల్ మాట్లాడతారు అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ నుంచి మంత్రులు పోయిర్రు, ముఖ్యమంత్రి కూడా పోయిండు. లాస్ట్ 1 అవర్లో తెలిసింది దానికి కేసీ వేణుగోపాల్ వస్తలేడు, వంశీచంద్రెడ్డి వస్తుండు అని చెప్పేసి. ఏఐసిసి సెక్రటరీ అంటారు కదా వంశీచంద్రెడ్డి, ఆ వంశీచంద్రెడ్డి వస్తూ ఉన్నాడు. వీళ్ళందరికీ ఏంటంటే మాకంటే చిన్న ఆయన, మాకు పాఠాలు తీసుకునేది, మేము ఆయనకు చెప్పుడేంది అని చెప్పేసి కుత ఉడికిపోయారు. ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేసిర్రు. రైట్, ప్రభుత్వ పాలసీలపై పార్టీ కమిటీలో ఎట్లా చర్చిస్తాము, ఏం కథ అని చెప్పేసి కూడా గుస్సా అయిండ్రట. అయితే గ్రూపు కొట్లాటలు ఆపడానికి పెట్టిన కోఆర్డినేషన్ కమిటీలో కూడా మొదలైంది ఆధిపత్య పోరు. ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా పెరిగిపోయినాయి. మంత్రుల మీద రేవంత్ రెడ్డి వై చెప్తాను, రేవంత్ రెడ్డి మీద మంత్రులు వై చెప్తాను. ఇక పొసుగొని వాళ్ళు పక్క పార్టీలు చూసుకుంటా ఉన్నారు, పక్క పార్టీలకు పోతా ఉన్నారు. ఇక ఇందులోకెళ్ళి పక్క పార్టీలకు పోగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు పోయిర్రు కదా. ఇక వాళ్ళ పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక వాళ్ళే కొట్లాటలకై చేస్తాండ్రు. ఇక మా పరిస్థితి ఏంది దేవుడా అని చెప్పేసి గర్వాపసి అని చూస్తూ ఉర్రట. మస్తు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇక 47-48 మంది ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి మీద మస్తు గుస్తా ఉన్నారు. ఇటు కొండా సురేఖ వివాదం కావచ్చు, కడియం శ్రీహరి, ఇట్లా రేవంత్ రెడ్డి, మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇవన్నీ గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ తగాదాలు ఉండే. ఈ గ్రూపు తగాదాలల్లో ఏం చేద్దాం నాయన, ఏం కథ అని చెప్పేసి అని అనుకున్నాక ఒక కోఆర్డినేషన్ కమిటీ అయితే వేసిర్రు. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా ఆధిపత్య పోరు మొదలైంది. పుండు మానడానికి ఆయింట్మెంట్ పెడతారు. ఆ ఆయింట్మెంటే ఇంకా డేంజర్ చేస్తుంది అన్నట్లుగా అయిపోయింది. ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ వేసిన తర్వాత ఆధిపత్య పోరు అనేది పెత్తనం చెలాయించుకోవాలని చూస్తూ ఉన్నారట. పార్టీ నాయకులు చెప్పినట్లు ప్రభుత్వం నడుచుకోదని తెగేసి చెప్తుండ్రు ప్రభుత్వ పెద్దలు. పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలంటే ఇక అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు మంత్రులు ఉండొచ్చు.
కాకపోతే పార్టీ అది ఆ నాయకత్వం చెప్పినట్టు ప్రభుత్వం నడుచుకోదు అని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారట. ఢిల్లీలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగిన తీరుపై రేవంత్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీచంద్ అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ భేటీ నిర్వహించడం మీద పెద్దలు షాక్ అయ్యారట. జూనియర్ లీడర్కు రిపోర్ట్లు మేము అందించడం ఏంటని సీనియర్ నేతలు ఇగోలు హట్టయినాయట. కోఆర్డినేషన్ కమిటీ భేటీకి కేసీ వేణుగోపాల్ హాజరవుతారని భావించారు రేవంత్ రెడ్డి. బట్టి కేసీ రావట్లేదని వంశీ లీడ్ చేస్తాడని తెలిసి భేటీకి గంటన్నర ఆలస్యంగా వచ్చిర్రట. ఈ బట్టి అయిన రేవంత్ రెడ్డి వంశీకి మనం రిపోర్ట్లు ఇచ్చేది ఏందని సైలెంట్గా ఉండిపోయిన మంత్రులు రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలకు పార్టీ అనుమతి తీసుకోవాలన్న నిర్ణయంపై రేవంత్ అసంతృప్తి. పార్టీ నాయకులు ప్రభుత్వంలో వేలు పెట్టొద్దని ఆఫ్ ది రికార్డులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అంటే గుసగుసలు వినబడతా ఉన్నాయి. పార్టీ నాయకులు ప్రభుత్వంలో వేలు పెట్టద్దు అని చెప్పేసి పార్టీ నాయకులు వేరు ప్రభుత్వం వేరు అన్నట్లుగా మాట్లాడుకుంటూ వచ్చిర్రట. రైట్. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి తుమ్మిడిహట్టి విషయము, కేంద్ర మంత్రులతో మాట్లాడతాము, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ బాట పట్టిరు కదా. అసలు జరిగేదంతా అది కాదు. తాడో పేడో తేల్చుకోవడానికి పోయిందట రేవంత్ రెడ్డి. ఉండుమంటారా నన్ను దిగిపోమంటారా? నిజంగా రేవంత్ అన్న మాట అని ఉంటాడా? నన్ను దిగిపోమంటారా ఉండమంటారా అంటే నిజంగా భయపడుతుంది ఢిల్లీ అధిష్టానం రేవంత్ అన్న ఈ మాట మాట్లాడిండు అంటే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటోళ్ళు ఎట్లుంటారు, మూటలు మోస్తారా మయ్యారో తెలియదు, మళ్ళీ ఈయన ఏడు ఉంటాడో తెలియదు కదా. అటు బీజేపీ పార్టీలకు పోయిండు అనుకో పుసుక్కున, బీజేపీ పార్టీలకు పోతే ఏమవుతుంది కథ ఆల్రెడీ మనకు తెలుస్తానే ఉన్నది. చిచ్చాట్లో మాట్లాడిండట రేవంత్ రెడ్డి. బీజేపీని మోడీని తిప్పితే తెలంగాణ రాష్ట్రంలో ఎసొంటి కేసులు పెట్టి జైలుకు పంపాలని చూసినామో తెలుసా మీకు? మేము పెట్టినాం పెద్ద పెద్ద కేసులు. ఏ ఒక్క బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎవరన్నా కేసులు పెట్టిరని చెప్పేసి చిచ్చాట్లో మాట్లాడతాడట రేవంత్ రెడ్డి. పుసుక్కున ఆయనతో రేవంత్ రెడ్డి బీజేపీలకు పోయిండనుకో ఇక ఏంటిది మొత్తము ఆవగింజలు ఏరినట్టు పూసగుచ్చినట్టు చెప్తాడు కావచ్చు రేవంత్ రెడ్డి. భయపడతారు. ఒక అల్టిమేటం జారీ చేస్తామని చెప్పేసి పోయిండట రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గరికి. మరి అక్కడ అయింది మీటింగు. పాపము ఈయన పవర్స్ అన్ని కట్ చేసిరు కదా. కట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ముభావంగా ఉండే రేవంత్ రెడ్డి. నిజంగా చాలా ముభావంగా ఉండే. అప్సెట్ అయినట్టు ఒక అప్సెట్లో ఉన్నారు అని అంటారు కదా, గట్లా ఏదో నాన్ వెజ్ అని చెప్పేసి మాట్లాడారు. గిన్నిగానం ఐడియాలు తెలివితేటలు నాకు రావడానికి కారణము నేను 24/7 నాన్ వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ తింటా కాబట్టి నాకు ఇన్ని ఆయన ఐడియాలు వస్తాయన్నట్లుగా చెప్పుకున్నాడు. తర్వాత ఏవో తూడ్ అని చెప్పేసి తుడిపత్రి మాటలన్నీ మాట్లాడిండు. తర్వాత సైలెంట్ అయ్యిండు ఎక్కడికక్కడ. అంత పెద్దగా కనిపించలే వచ్చిన కానుంచేది. కొన్ని ముచ్చట్లయితే మాట్లాడిండు కానీ అంత పెద్దగా కనిపించలే. అంత ఆవేశం అంత ఆక్రోషంగానైతే ఆడ కనవల్లే. ఆయనకు అప్పచెప్పిర్రు నాయన్ని ఇప్పుడు అధిష్టానానికి చెప్పండి ఏ నిర్ణయం తీసుకోవద్దు ముందటి నుంచి గదే. కానీ కొద్ది గొప్ప పవర్స్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చేతిలో ఉండే అవి కూడా కట్ చేసిర్రు. ఎందుకంటే ఆయన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతుండు అని చెప్పేసి. ఇదంతా నడవంగా అల్టిమేటం జారీ చేసి వస్తా ఉండమంటారా పొమ్మంటారా నన్ను దిగిపోమంటారా అని చెప్పేసి చెప్పడానికే పోయిండు ఢిల్లీకి రేవంత్ రెడ్డి అని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. మరి డిసెంబర్లోగా ముఖ్యమంత్రిని మారుస్తారని కొన్ని అంశాలు వినబడతా ఉన్నాయి. ఫైనల్ నిర్ణయం అప్పటికే వస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా ఆ ఎమ్మెల్యేలకు కొన్ని ఫారాలు ఇచ్చి ఒక సీక్రెట్ సర్వే చేయించుకుంటా అది చేస్తూ ఉన్నారట. మంత్రుల పనితీరు ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉన్నది, మీ పేరు రాయకుండా మీరు ఇవ్వండి, డిసెంబర్ వరకు లాస్ట్ మీ రిపోర్ట్ అందజేయచ్చు అని చెప్పేసి మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఆ రిపోర్ట్ డిసెంబర్ వరకు వస్తుంది. మరి రేవంత్ రెడ్డిని కూడా డిసెంబర్ వరకు తీసేస్తారు అన్న ముచ్చట్లయితే జోరుగిన పడతా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకపోతే దిగిపోతాడా అనేది రానున్న రోజులలో చూడొచ్చు. ఇదొల్ల ఢిల్లీ సీక్రెట్ టూర్ అయితే 75వసారి ఆయన ఢిల్లీకి పోయిండు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ళ 3 ఏళ్ళ పొద్దులోనే ఈ డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడతాయి. ఇట్లున్నది వీళ్ళ కథ. వీళ్ళట పాలన చేస్తారట వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి, వాళ్ళ గ్రూప్ పంచాయతీలు తెంపుకోవడానికి, వాళ్ళ సెటిల్మెంట్లు, వాళ్ళ దందాలు ఇడికెళ్ళటు మూటలు మోయడానికి గిదే ఉన్నది. కానీ ఇక మరి పాలన ఏం చేస్తారు ఏం కథ వాళ్ళకే తెలియాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.